అన్నా క్యాంటీన్లో నాణ్యత లోపించకుండా సరైన ఆహారాన్ని అందించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నేడు ఆయన శేషయ్యమెట్టలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, టోకెన్ కౌంటర్, పరిశుభ్రత ప్రమాణాలు, లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్యాంటీన్కు వస్తున్న దినసరి కూలీలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సలహాలు సేకరించారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు. రాజమహేంద్రవరం సహా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో మందుబాబులు నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రాత్రి గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. పోలీసులు నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమానులు అందుబాటులో లేని ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కదలికలను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో 112కు, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930, మహిళల సహాయ కేంద్రం 181, బాలల సహాయం కోసం 1098, డ్రగ్స్కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు 1933 నంబర్లను వినియోగించాలని సూచించారు. సీనియర్ పాత్రికేయులు, వెలుగు దినపత్రిక సంపాదకులు దేవులపల్లి రామలింగం నిన్న రాత్రి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కాకినాడకు తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఆయన సోదరుడు శర్మ తెలిపారు. రామలింగం జర్నలిజంపై ఆసక్తితో తొలుత 1985లో పత్తిపాడు నియోజకవర్గానికి ఆంధ్రభూమి ప్రతినిధిగా పనిచేశారు. ఆ సమయంలో గుర్తేడులో ఐఏఎస్ అధికారులను మావోయిస్టుల కిడ్నాప్ చేసిన ఘటనపై రహదారి మార్గం లేని మారేడుమిల్లి అడవిలోకి 26 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ప్రత్యేక కథనాలను ప్రచురించారు. ఆ తర్వాత ఉదయం పత్రికకు అమలాపురం నుంచి స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. ఆ తర్వాత వార్తా దినపత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరో చీఫ్గా భీమవరం, మహబూబ్ నగర్, విజయవాడ, రాజమహేంద్రవరంలో పనిచేసి విశేష కథనాలు రాసి ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం నుంచి గత 25 ఏళ్లుగా వెలుగు దినపత్రికను వెలువరిస్తున్నారు. రామలింగం స్వగ్రామం కిర్లంపూడి మండలం గజపతి నగరంలో రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. రామలింగం మృతి పట్ల రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్, వివిధ పాత్రికేయ సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి మధ్య గతంలో నడిచిన అన్ని రైళ్ల సేవలను పునరుద్ధరించాలని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను కోరారు. విశాఖపట్నంలో మాథుర్ని కలిసిన ఎంపీ కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, నిడదవోలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్, రాయగడ ఎక్స్ప్రెస్లను హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం ఏఈ నూకరాజు మృతదేహం లభ్యం కాగా నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాదిక్ ఖాన్ కారణంగానే నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని కూడా సాదిక్ ఖాన్ విషం పెట్టి హత్య చేసినట్లు సౌజన్య రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సాదిక్ ఖాన్ పై రాజమండ్రి 2 టౌన్, సర్పవరం పిఎస్లో కేసు నమోదు చేశారు. సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజమండ్రి నుంచి 2, కాకినాడ నుంచి 3 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సాదిక్ ఖాన్ కోసం ఇళ్లు, అకాడమీల వద్ద పోలీసుల నిఘా పెట్టారు. సాదిక్ ఖాన్ ఫోను ఇంటి వద్ద వదిలేసి రైల్లో పరారై వేరే వ్యక్తుల నుంచి ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులు, న్యాయవాదితో సంభాషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ప్రజాపక్షంగా ప్రజల కోసం ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని వెల్లడించారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నేటి తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ వీధిలో ఉన్న ఓ హోటల్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశ్ పౌరులేనని అధికారులు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం వారు కోల్కతాకు వచ్చినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో హోటల్లోని పలువురు అతిథులు భవనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి హోటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.